నమస్తే సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం. ఉత్సాహంతో ర్యాలీ చేసిన టీడీపీ శ్రేణులు. ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి. గణపవరంలో ప్రాథమిక సహకార పరపతి సంఘంలో ఉన్న ఎరువుల గోదాముల సముదాయం పరిశీలించిన విజిలెన్స్ సిఐ చంద్రశేఖర్. ఎరువులు రైతులకు అందించకుండా పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వినాయక చవితి పండుగకు ముమ్మర ఏర్పాట్లు. పందిర్లకు పోలీసులు అనుమతి తప్పనిసరన్న రూరల్ సిఐ సుబ్బానాయుడు. హైదరాబాద్ లో కరాటే పోటీలో సత్తా చాటిన చిలకలూరిపేట మోడర్న్ విద్యా సంస్థల విద్యార్థులు. అభినందించిన మోడర్న్ గ్రూప్ చైర్మన్ మహేష్. తెలుగుదేశం జెండా అంటే నమ్మకానికి, రక్షణకు ప్రతిరూపమని పార్టీ కోసం శ్రమిస్తున్న టీడీపీ సైనికుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి రక్షణతో పాటు వారి కుటుంబాల సంరక్షణ బాధ్యతల్ని భుజాన వేసుకున్న నాయకుడు చంద్రబాబుని, అటువంటి నాయకత్వంలో పనిచేయడం మనందరి అదృష్టమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావులకు, ఇతర సభ్యులకు ప్రత్తిపాటి, మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ కృష్ణదేవరాయలు, కొమ్మాలపాటి అరవిందబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పేరు పేరున పలకరించి ప్రజలు మెచ్చేలా పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చిలకలూరిపేట ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన షేక్ కరీముల్లా నివాసమైన గుర్రాల చావిడి ప్రాంతం నుంచి అట్టహాసంగా కూటమి నాయకులతో హర్షధ్వానాలతో ప్రారంభమైన ర్యాలీ చౌత్రా సెంటర్, ఎన్ఆర్టీ కూడలి మీదుగా మార్కెట్ యార్డ్ వరకు సాగింది. చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార సభకు హాజరైన కూటమి పార్టీల శ్రేణులు ప్రజలను ఉద్దేశించి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడారు. వైసీపీ విష ప్రచారాన్ని నమ్ముకుందని, జగన్ అతని బృందాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాలంటే టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పోరాడాలని, అప్పుడే వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు సరైన పదవులు లభించడం లేదన్న ప్రత్తిపాటి, టీడీపీ అధినేత మన ప్రియతమ నాయకులు చంద్రబాబుపై గౌరవంతో ప్రజల కోసం ఒక సత్సంకల్పంతో పనిచేయాలన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట సెప్టెంబర్ 6న అనంతపురంలో నిర్వహించే భారీ సభను కూటమి శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని ప్రతిపాటి పిలుపునిచ్చారు. జగన్ ఖాళీ ఖజానా అప్పగించిన, విధ్వంసపు పాలన చేసిన, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చంద్రబాబు 75 ఏళ్ల వయసులో తీవ్రంగా కష్టపడుతున్నారనే నిజాన్ని టీడీపీ శ్రేణులు గుర్తించాలన్నారు. ఆయన కష్టంతో పోలిస్తే పదవులు, గుర్తింపు పట్ల ఉండే అసంతృప్తి చాలా చిన్నదన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కూడా 3 పార్టీల శ్రేణులు ఐక్యంగా పనిచేయాలన్న ప్రతిపాటి, ఆధిపత్య ధోరణి వీడి అందరూ రాష్ట్రహితం కోసం పనిచేయాలన్నారు. మన నాయకుడికి చేదోడుగా అందరం ఒకే తాటిపై నిలిచినప్పుడే కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటుందని, అప్పుడే రాష్ట్రం ప్రగతి పథాన నిలిచి దేశంలోని నంబర్ 1 గా నిలుస్తుందని ప్రతిపాటి స్పష్టం చేశారు. నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని, చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల
పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని గుర్తు చేసుకోమంటున్నాను నేను. చంద్రబాబు గారి కష్టాన్ని మనం చెప్పాలి. సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఖాళీ డబ్బా ఇచ్చిపోతే కూడా ఇన్ని పథకాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి. ఇన్ని పథకాలు ఒక పక్క అమలు చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతూ దేశంలోనే రాష్ట్రానికి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనమని మనం గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. 75 ఏళ్ల వయసులో 10 నిమిషాలు రెస్ట్ లేకుండా వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి. కష్టపడ్డ ప్రతి నాయకుడు కార్యకర్తకి గుర్తింపు తీసుకురావాలి. వారికి తోడు లోకేష్ బాబు గారు మరి ఈరోజు ఎంత కష్టపడి ముందుకు తీసుకువెళ్తున్నారో, తల్లికి వందనాన్ని ఏ విధంగా అమలు చేశారో, అదేవిధంగా స్త్రీ శక్తి బస్సుని మొదట జిల్లా అని చెప్పి రాష్ట్రానికి ఏ విధంగా విస్తరింపజేశారో, అదేవిధంగా పెన్షన్ 4,000 నుంచి 15,000. వైకాపా వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు దుర్మార్గులు. తప్పుడు ప్రచారాలను మనం కూడా ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి. తిప్పి కొట్టకపోతే ఆ విష ప్రచారంతో ఆ దుర్మార్గులు మరలా మోసం చేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మౌత్ పబ్లిసిటీ చేస్తూ వాళ్ళ విష ప్రచారాన్ని తిప్పి కొడితే రాబోయే 15 ఏళ్లు ఆ పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 15 అవకాశం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ దాదాపు నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేనన్ని పెన్షన్స్ మనం ఇస్తూనే ఉన్నాం. ఇవాళ 64 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా 34,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా లేదనమాట. దాంతోపాటు మొన్న మధ్య 1,10,000 పెన్షన్స్ ఇచ్చాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. లాస్ట్కి భర్తకు పెన్షన్ వస్తా, చనిపోతే భార్యకి ఇస్తారు. ఆ పెన్షన్స్ కూడా ఒక్కరు కూడా ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఒకేసారి 1,10,000 మందికి పెన్షన్లు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ ఎక్కడన్నా అక్కడ ఇక్కడ దొంగ పెన్షన్లు ఉంటే వాటిని తీసేసి వాస్తవంగా ఎవరికైనా ఇబ్బంది కలిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పాం. దాని మీద పత్రికల్లో, వాటిలో సాక్షి పత్రికల్లో వాటిలో చెడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఇచ్చిన మాట ప్రకారం
3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ మీరు చూస్తూ ఉంటారు నర్సాపేట సెంటర్లో, మీరు రోజు చూస్తారో చూడరు కానీ నేనైతే ప్రతిరోజు కూడా అద్దంకి నుంచి వెళ్తా వస్తా ప్రతిరోజు చూస్తూ ఉంటా. ఎప్పుడు కూడా లైన్లో క్యూ ఉండేది, పొద్దున్న టిఫిన్కి వెళ్ళేటప్పుడు క్యూ ఉండేది, సాయంత్రం నేను ఇంటికి వచ్చేప్పుడు చూస్తే భోజనం కోసం క్యూ ఉండేది. నేను మా అద్దంకిలో అన్నా క్యాంటీన్ చూసారో చూడలేదు తక్కువ, కానీ ఇక్కడైతే రోజు చూస్తూ ఉండేవాడిని, ఎప్పుడు జనం ఉంటా ఉండే. అలాంటి అన్నా క్యాంటీన్ 10 మందికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా గడిచిన 5 సంవత్సరాలు రద్దు చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులకు మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం మనం 5,000 ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చింది. అదేవిధంగా తల్లికి వందనం, 1 2 3 4 5 పిల్లలకి ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఒకే రోజు 9,000 కోట్ల రూపాయల డబ్బుల్ని బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. అదేవిధంగా మొన్న మధ్య ఒక 10 రోజుల క్రితం కూడా మనం ఉచిత బస్సు ఏదైతే ఇస్తా ఉన్నాం, ఆ రోజు ఏమనుకున్నాం జిల్లా పరిధిలో ఇద్దాం అనుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారు జిల్లా పరిధిలో కాదు ప్రజలకి ఇంకా ఎసులుబాటు కలిగించాలని చెప్పి ఒక్కొక్క సంవత్సరం మీద దాదాపు 2,000 కోట్ల పైన భారం పడింది రాష్ట్రం ఆర్టీసీకి. ఆ భారాన్ని మొత్తం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం భరాయించి ఆర్టీసీ కడతా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్టీసీలో ప్రయాణించే మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించే కార్యక్రమం చేసి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా 1.5 సంవత్సరంలో లోపలే మనం ఈ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ సంక్షేమం చేస్తున్నాం, దాంతోపాటు అభివృద్ధి కూడా చేయాలనే ఉద్దేశంతో మనకి రాజధాని లేదు. భారతదేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే దానికి గల కారణం ఒక జగన్మోహన్ రెడ్డి కుళ్ళు కుతంతోటి సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఇందాక నేను పుల్లారావు గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. పోయినసారి పుల్లారావు గారు రాజధాని విషయంలో ఎంత పని చేశాడో మా అందరికీ తెలుసు. అప్పుడు నేను కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరాను. నిత్యం రేత్రి పగలంటూ పుల్లారావు గారు కానీ నారాయణ గారు కానీ గ్రామాల్లో తిరిగి భూసేకరణ కోసం ఎంత కష్టపడి భూమిని రైతులను ఒప్పించి ఎక్కడ కూడా బలవంత సేకరణ చేయాల. చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం 7వ లైన్ కి చెందిన చెన్నుపాటి రాఘవమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనంతరం వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఉన్న ఎరువులు గోదాములను రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ సిఐకే చంద్రశేఖర్, ఏవో ఆదినారాయణ, స్థానిక మండల వ్యవసాయాధికారి టి శ్రీలతతో కలిసి తనిఖీ చేశారు. భౌతిక నిల్వలు, బుక్ బ్యాలెన్స్, ఆన్లైన్ నిల్వలను పరిశీలించారు. అన్ని సరిగ్గా ఉన్నాయని ధృవీకరించారు. ఎరువుల దుకాణదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిలకలూరిపేటలో నూతనంగా నియమితులైన మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి మంచి వ్యక్తులను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, కమిటీ సభ్యులుగా నియమించడం చాలా గొప్ప విషయం. వీరందరూ కూడా రైతుల శ్రేయస్సు కోసం వారి సమస్యలను పరిష్కరించేలా పనిచేయాలని ఆశిస్తున్నాను. రైతులకి మంచి జరిగేలా కృషి చేయాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. అలాగే ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీకి పురపాలక సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. అటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి ఒక మంచి వ్యక్తిని చైర్మన్గా నియమించడం, అదేవిధంగా వైస్ చైర్మన్గా, కమిటీ సభ్యులుగా చాలా మంచి వ్యక్తుల్ని నియమించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులకి మంచి జరిగేలా, రైతుల యొక్క సమస్యలు తీర్చేలాగా అందరూ కూడా పనిచేయాలని ఆశిస్తూ వాళ్ళకందరికీ కూడా పురపాలక సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సత్తా చాటిన చిలకలూరిపేట మోడర్న్ స్టెల్లార్ పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లోని యూసఫ్గూడలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ స్పోర్ట్స్ ఆల్ స్టైల్ కరాటే, కుంఫు, టైక్వాండ్, మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో మోడర్న్ స్టెల్లార్ స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థి గుంజి మోహన్ కృష్ణ మరియు 8వ తరగతి విద్యార్థి గుంజి కార్తిక్ ఇద్దరు కటా, షోలిన్ విభాగాల్లో ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు. విజేతలను మోడర్న్ స్టెల్లార్ డైరెక్టర్ చేబ్రోలు మహేష్, ప్రత్యూష, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్రసూన, ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో జరిగే ఆటల పోటీల్లో అన్ని విభాగాల్లో విద్యార్థులు రాణించాలని కోరారు. విద్యార్థులు విద్యలోనే కాక అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని తెలిపారు. విజేతలని ఉపాధ్యాయులు అభినందించారు.
ఆగస్టు 27వ తేదీ బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ముందుగా చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా భక్తులు పెట్టుకునే వినాయక చవితి మండపాలకు మరియు మండపాలు నిర్వహించే కమిటీ సభ్యులకు పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వినాయకుడి మండపాలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ మరియు సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వినాయకుని మండపాలు నడి రోడ్లపై పెట్టరాదన్నారు. అదేవిధంగా వినాయకుని ఎత్తు, బరువు మరియు మండపాలు ఎన్ని రోజులు కమిటీ సభ్యులు పెడతారో వాటి పూర్తి వివరాలు, నిమజ్జనానికి వెళ్లే రూట్ మ్యాప్ ఇలా ప్రతి ఒక్కటి పోలీస్ వారికి ముందుగానే తెలియజేయాలన్నారు. ముఖ్యంగా డీజేలతో ప్రతిధ్వని చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించారు. చిలకలూరిపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాలు అయినటువంటి చిలకలూరిపేట రూరల్ మండలం, ఎడ్లపాడు, నాదెండ్ల మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపు నుంచి మా విన్నపము, రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే ప్రతి ఒక్కరికి పోలీస్ తరపున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది. అందరూ కూడా ఈ సూచనల్ని, మా యొక్క సలహాల్ని తప్పనిసరిగా పాటించి గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గ్రామాల్లో ఈ వినాయక చవితికి సంబంధించి వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టే క్రమంలో తప్పనిసరిగా పోలీస్ శాఖ తరపు నుంచి ఒక లింక్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. లింక్లో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఆ యొక్క వివరాలు అప్డేట్ చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఆ వివరాలని మీరు ఏ అయితే అప్లోడ్ చేశారో ఆ స్టేషన్కి వచ్చి ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు డీజేకి పర్మిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏ విధమైన కార్యక్రమాలకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే వీటిని చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాము. ఎక్కడైతే మీరు ఈ పందిరి పెడతారో, వినాయకుని పందిరి పెడతారో ఆ పందిరి ప్రైవేట్ ప్లేస్ అయితే మీరు ఆ కన్సర్న్డ్ యజమాని యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా అది గవర్నమెంట్ ప్లేస్లో కనుక అయినట్టయితే పంచాయతీ నుంచి ఖచ్చితంగా అనుమతి ఉండాలి. ప్రజలకి ఈ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద కాకుండా సైడ్ పెట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. గ్రామాల్లో మీరు ప్రతి వినాయక విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఒక కమిటీలాగా ఏర్పడి నైట్ పూట డే అండ్ నైట్ కాపలా ఉండేటట్టుగా వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు అందరూ తగిన సూచనలు తీసుకుంటూ పోలీసు వారు తెలియజేసినట్టుగా అక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం వినాయకుని ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయటమైంది. అదేవిధంగా ఈ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసిన ప్లేస్లో ఆకతాయిలు గొడవ చేయకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిటీ వారిదే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కరెంటు గనక తీసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఏఈ గారి ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ లెటర్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ ప్రతి ఒక్క విగ్రహానికి, ప్రతి గ్రామానికి మీ విలేజ్ అడాప్టెడ్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు. ఏదున్నా సరే ఈ కానిస్టేబుల్ తోటి మీకు జరుగుతున్న ఆ పందిరి దగ్గర జరుగుతున్న ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ వినాయక పందిర్ల దగ్గర ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఊరేగింపు సమయంలో మాకు ముందుగానే ఇచ్చిన డేట్ ప్రకారంగానే మీరు వినాయకుని ఊరేగింపు అనేది చేయాలి. ఏ రూట్ ప్రకారంగా అయితే ఇచ్చారో అక్కడే ఆ రూట్ ప్రకారం. ఒకవేళ వాయిదా పడినట్టయితే ముందుగానే కన్సల్ట్ మీకు ఇచ్చినటువంటి అడాప్టెడ్ కానిస్టేబుల్కి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఊరేగింపు సమయంలో ఈ కమిటీ వాళ్ళు అందుబాటులో ఉండి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిటీ వారిదే. ప్రతి
ఒకే గ్రామంలో ఊరేగింపు జరిగే క్రమంలో 2-3 విగ్రహాలు కనుక ఒకే టైంలో ఊరేగింపు జరుగుతున్నట్టయితే మేము అప్రమత్తంగా ఉంటాం. అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మాకు తెలిసినంత వరకు ఈ మద్యం సేవించి ఈ వాహనాలను నడపటము, ఈ ఊరేగింపు వచ్చేటువంటి ట్రాక్టర్లు కానీ ఇంకా ఏదైనా వెహికల్స్ కానీ నడపటం జరుగుతూ ఉంటుందని చెప్పి మాకు నోటీసులోకి వచ్చింది. అలాంటి ఏదన్నా జరిగినట్టయితే కమిటీ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్గా గత సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరాల్లో కానీ ఏ గ్రామాల్లో అయితే గొడవలు జరిగినాయో ఆ గ్రామాలకి పర్మిషన్లు కూడా నిలుపుదల చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఆ గ్రామాల్లో కొంతమంది వ్యక్తుల్ని మేము గుర్తించి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి తదుపరి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా డీజేలు కూడా విపరీతమైన సౌండ్లు పెట్టి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ వారిదే. అదేవిధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ పండగని ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి మరొకసారి తెలియజేస్తూ ప్రజలు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీ వాళ్ళు గ్రామ పెద్దలు చూసుకొని ప్రశాంతంగా వినాయక పండుగని పూర్తి చేసుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి మొత్తం 48,340 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సభలో విశిష్ట అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ బడ్జెట్లో ముఖ్యంగా వ్యవసాయ శాఖకు 12,401 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి 12,773 కోట్లు, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు 9,400 కోట్లు, ఉచిత పంటల బీమాకు 1,023 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి 61 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్లు, రైతులకు వడ్డీలని రుణాల కింద 250 కోట్లు, డ్రోన్ల రాయితీకి 80 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,112 కోట్లు, మత్స్య రంగానికి 540 కోట్లు, ఉద్యాన శాఖకు 931 కోట్లు, సహకార శాఖకు 239 కోట్లు కేటాయింపు చేశారని ఆయన తెలిపారు. చేయబోతా ఉన్నారో పదవులు తీసుకున్నారో మీరందరూ కూడా గతంలో యార్డ్ డైరెక్టర్లుగా పనిచేసినటువంటి మహానుభావులు జక్కంపూడి సీతారామారావు గారు, అట్లాగనే తేళ్ల సుబ్బారావు గారు, ఇంకా అనేక మంది మహానుభావులు తెలుగుదేశం పార్టీ టైంలో కానీ కాంగ్రెస్ పార్టీ టైంలో కానీ ప్రజల కోసం రైతుల కోసం పనిచేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యార్డ్ చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇదే మార్కెట్ యార్డ్లో మందు తాగుతా కూర్చున్నారనేటువంటి విషయం మరొకసారి గుర్తు చేస్తూ అటువంటి పరిస్థితులు లేకుండా రైతుల పక్షాన రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈనాం నిబంధనలు కానీ అన్నీ తెలుసుకొని చక్కగా పరిపాలన ఇవ్వాలనేటువంటి విషయాన్ని నవతరం పార్టీ వైపు నుంచి తెలియజేస్తూ సోమవారం గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి త్రోబాల్ పోటీల్లో మోడర్న్ స్టెల్లార్ విద్యార్థులు తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. విజేతలను విద్యాసంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, ప్రత్యూష, విజయలక్ష్మి, ప్రసూన, నవీన్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. శాలివాహన కుమ్మర్ల ప్రజాపతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ బుధవారం వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఉచితంగా ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు నిడమనూరు హనుమంతరావు, న్యాయవాది మురికిపూడి నాగబాబు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి పంపిణీ జరుగుతుందన్నారు. గత 15 నెలల నుండి ఉచిత వినాయకుల పంపిణీ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలిపారు. వారు వివరించారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. 2012 నుండి కాలుష్యరహిత వాతావరణం కోసం మట్టి వినాయకుల యొక్క పంపిణీ చిలకలూరిపేట నియోజకవర్గ శాలివాహన ప్రజాపతి సంఘ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడాను
స్థానిక చిలకలూరిపేటలోని నర్సరావుపేట సెంటర్ నందు గల ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఉచితంగా వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందువలన భక్తులందరికీ ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా భక్తులందరూ కూడాను 6 గంటలకు విచ్చేసి ఈ మట్టి వినాయకుల్ని తీసుకొని కాలుష్యరహిత వాతావరణానికి సహకరించాలని కోరుకుంటూ సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.